ఏపీలో పోలింగ్ ముగిసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు గుంభనంగా ఉన్నారు. గెలుపు మాదంటే మాది అంటూ ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏది అనే కంటే పిఠాపురం ఆయన గెలుస్తాడా, ఈసారైనా బోణీ కొట్టి అసెంబ్లీలో అడుగు పెడతాడా అనే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. తన సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ అసలు పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు? తన తల్లిని తిట్టిన పార్టీతోనే పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? నిజంగా ఆయన ప్యాకేజీ తీసుకున్నారా? ఈసారి గెలిస్తే పిఠాపురంలోనే ఉంటారా? ఓడిపోతే ఏంటి పరిస్థితి అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొద్దిగా మీ సపోర్ట్ ఇవ్వండి. అలాగే చివర్లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. 10 ఫెయిలైన కుర్రోడు యూత్కి దేవుడిలా మారతాడని ఎవరన్నా అనుకుంటారా? కాని పవన్ కళ్యాణ్ అయ్యాడు. యూనివర్సల్ అన్నగా మారాడు. సూసైడ్ చేసుకోవాలని అనుకున్న అతను ఇప్పుడు ఎంతో మందికి రోల్ మోడల్గా మారాడు. ఇక యూత్లో పవన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ పోతుంది. మనం ట్రెండ్ ఫాలో కాము, ట్రెండ్ సెట్ చేస్తాం అని సినిమాల్లో చెప్పటమే కాదు, రాజకీయాల్లోనూ ఒక ట్రెండ్ సెట్ చేశారు. అయితే ఇప్పుడు పవర్కి పర్యాయపదంగా మారిన పవన్ చిన్నప్పుడు అస్సలు నలుగురిలో మాట్లాడటానికే సిగ్గుపడిపోయేవారు. 1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకటేశ్వరరావు, అంజనాదేవిలకు బాపట్లలో పుట్టారు పవన్. పవన్ అసలు పేరు కళ్యాణ్ బాబు. వెంకటేశ్వరరావు గారు కానిస్టేబుల్గా పనిచేయటంతో ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉండటంతో నిలకడగా కుటుంబం ఒక దగ్గర ఉండేది కాదు. పుట్టినప్పటినుంచి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో అంజనాదేవి పవన్ని ఆస్పత్రుల చుట్టూ తిప్పేవారట. అనారోగ్య కారణాలతో చదువుపై ధ్యాస పెట్టలేక 10 ఫెయిలయ్యారు. అయితే ఆ ఏడాది క్వశ్చన్ పేపర్ తయారీలో జరిగిన తప్పిదాల వల్ల ప్రతి విద్యార్థికి గ్రేస్ మార్కులు కల్పాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటంతో పాసయ్యారు పవన్. కానీ ఇంటర్ మళ్లీ తప్పటంతో సూసైడ్ చేసుకోవాలని ట్రై చేశారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ కాపాడేశారు. అప్పటికే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి వచ్చారు. సుప్రీం హీరోగా పాపులర్ అయ్యారు కూడా. తమ్ముడి సూసైడ్ అటెంప్ట్ గురించి తెలుసుకొని ఇంటికి వచ్చారు. నీకు ఏం చేయాలని ఉందో చెయ్యి, నేను నీకు సాయం చేస్తాను అని అన్న చిరంజీవి హామీ ఇవ్వటంతో పవన్ స్కై డైవింగ్ అని మొదలుపెట్టి అప్పట్లో పాపులర్ అయిన ప్రతి కోర్సులోనూ జాయిన్ అవ్వటం, వాటిల్లో ఏదీ తనను ఎగ్జైట్ చేసేది లేదని వచ్చేయటం జరిగింది. అలా 2 ఏళ్లలో మొత్తం 30 కోర్సులు మారినా దేన్ని కెరియర్గా ఎంచుకోవాలో అర్థం కాలేదు పవన్ కళ్యాణ్కు. తనకు ఏదీ సెట్ కావటం లేదని ఇంటికి వచ్చేసిన తర్వాత పుస్తకాల పురుగులా పుస్తకాలు చదువుతూ ఒక గదికే పరిమితమయ్యారు. ఇలాగే వదిలేస్తే లాభం లేదనుకున్న చిరంజీవి పవన్ కళ్యాణ్ను సినిమాల్లోకి తీసుకువచ్చారు. అలా ఈవీవీ డైరెక్షన్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ అయ్యారు. ఇది పెద్దగా హిట్ కాకపోయినా పవన్ యాక్టింగుకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు సినిమాలతో యూత్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక బద్రీ సినిమా అప్పటి వరకు ఉన్న రికార్డులు బద్దలు కొట్టింది. గోకులంలో సీత మూవీ టైంలోనే పవన్ కు వైజాగ్కు చెందిన నందినితో పెళ్లైంది. కానీ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవటంతో కొన్ని రోజులకే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక బద్రీ టైంలో హీరోయిన్ అయిన రేణుదేశాయ్తో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ డేటింగ్ స్టార్ట్ చేశారు. అయితే అప్పటికింకా తన మొదటి భార్య అయిన నందినికి విడాకులు ఇవ్వకపోవటం, రేణుతో లివ్ ఇన్ రిలేషన్షిప్ తో సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత రావటం మొదలైంది. అంతా సర్దుమణిగి రేణుని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలున్నారు. ఇక లైఫ్ సెట్ అనుకుంటున్న టైంలో రేణుతో విడాకులు అంటూ మరో బాంబు పేల్చారు పవన్. దీంతో కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ లేకపోవటంతో విడిపోయినట్టు ప్రకటించారు పవన్. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రష్యన్ డాన్సర్ అయిన అన్నా లెనోవాను 2013 సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నాడు పవన్. ఇక పవన్ లైఫ్ లో ఉన్న అతిపెద్ద రూమర్ ఏంటంటే పరిటాల రవి పవన్ కు గుండు కొట్టించారు అనేది. అసలు పవన్ గుండు వెనుకున్న కథేంటంటే ఖుషీ సినిమాతో వరుసగా 7 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక వరుసగా కథలతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వస్తుండటంతో సినిమాలపై విరక్తితో గుండు చేయించుకున్నారు. ఇదే విషయాన్ని పవన్ స్వయంగా చెప్పినా కొందరు మాత్రం పరిటాల రవి గుండు కొట్టించారని ప్రచారం చేస్తున్నారు. ఇది పక్కన పెడితే పవన్ వరుసగా 7 సినిమాలు హిట్ అయితే వరుసగా 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే ఏమాత్రం పవన్ క్రేజ్ తగ్గలేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీలా చిరంజీవి పార్టీ కూడా బలమైన ప్రాంతీయ రాజకీయ పార్టీగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ కాంగ్రెస్లో విలీనం చేసేశారు చిరంజీవి.
ఈ క్రమంలోనే పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 మార్చి 14న పవన్ జనసేన పార్టీని స్థాపించారు. హైదరాబాద్లో తన పార్టీని ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించినట్టు పవన్ చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీపైన, చంద్రబాబుపైన విమర్శలు గుప్పించారు. దీంతో టీడీపీ నేతలు తన తల్లిని దూషించారని, టీడీపీ పార్టీని వదలను అంటూ శపథం చేశారు పవన్. కచ్చేస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకుండా 2019 ఎన్నికల వరకు టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇస్తూ వచ్చారు. దీంతో పవన్ టీడీపీ దగ్గర ప్యాకేజీ తీసుకున్నారు. అందుకే పోటీ నుంచి తప్పుకున్నారు అని విమర్శలు వచ్చాయి. నిజానికి పవన్ కు ప్యాకేజీ తీసుకొని ఒకరికి మద్దతు ఇచ్చే కర్మైతే లేదు అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అది కూడా నిజమే. ఒక్కో సినిమా చేస్తే కోట్ల రెమ్యునరేషన్ అందుతుంది. తను నమ్మిన సిద్ధాంతాలు ఆ పార్టీలో కనిపించాయని మద్దతు ఇచ్చారు. అయితే టీడీపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు అని చెప్పి 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చారు. 2019లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ 2 స్థానాలలోనూ ఘోరంగా ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో కేవలం జనసేన ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటినా ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా రాజకీయ పార్టీని నడిపిన ఏకైక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించారు. జగన్ వ్యతిరేక ఓటు చీలడం వల్లే ఆయన అధికారంలోకి వచ్చాడని, ఈసారి ఓట్లు చీలనివ్వకూడదని పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుని 2024 ఎలక్షన్స్ లో బరిలోకి దిగారు. బీజేపీ పెద్దలను సైతం కన్విన్స్ చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఎన్నికల్లో పవన్ స్థానికుడు కాదు అన్న ఒకే ఒక్క కారణంతో ఓడిపోయారు అనే వాదన ఉంది. ఈసారి ఆ తప్పు రిపీట్ కాకూడదని పవన్ పిఠాపురంలో ఇల్లు నిర్మించారు. ఎన్నికల్లో తాను గెలిచినా, ఓడినా పిఠాపురంలోనే తాను ఉంటానని ప్రతి ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చారు. ఈసారి ఎలాగైనా గెలవాలని కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురం స్థానం నుంచి పవన్ పోటీ చేశారు. అయితే పవన్ని 6-100 ఓడించాలన్న ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్ స్థానికంగా బలంగా ఉన్న కాపు సామాజిక వర్గానికే చెందిన వంగ గీతను రంగంలో నిలబెట్టారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. పిఠాపురం ప్రజలు ఎవరివైపు నిలబడతారు అని ఆసక్తిగా మారింది. ఎలక్షన్కు ముందు పవన్ ఓ ఇంటర్వ్యూలో తనకు రాజకీయాలకు ఇన్స్పిరేషన్ లోక్ నాయకుగా పేరుగాంచిన స్వాతంత్ర సమరయోధుడు జయప్రకాష్ నారాయణని, ఈసారి తప్పకుండా తాను పిఠాపురంలో గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టు పవన్ గాని గెలిస్తే పిఠాపురం మోత మోగిపోతోంది. ఇందులో డౌట్ లేదు. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పవన్ ఎలా ఉంటారు అన్నది చూశాం. ఒకవేళ గెలిస్తే అసెంబ్లీకి వెళ్తే ఆయన అక్కడ ప్రజల తరపున ఎలా మాట్లాడతారు అనేది చూడటానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఈక్వేషన్స్ దెబ్బపడి జగన్ తంత్రం నిలిచి పవన్ ఓడిపోతే ఆయనకు ఏం నష్టం రాదు. 10 ఏళ్లు పూర్తయినా ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని ఎలా నడుపుకుంటూ వచ్చారో ఈసారి కూడా అలాగే నడుపుతారు. ఎప్పట్లాగానే ఓ పక్క సినిమాలు చేస్తూనే ఆ వచ్చిన రెమ్యూనరేషన్తోనే పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఇందులో నో డౌట్. మరి పిఠాపురంలోనే ఉంటారా అంటే చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే హరహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ మధ్యలోనే ఆపేసి ఎలక్షన్ కోసం వచ్చారు. మరి నిర్మాతలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలంటే షూటింగ్ పూర్తి చేయాలి. కాబట్టి హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది. మరి షూటింగ్ అనంతరం పిఠాపురానికి ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోతారా? లేదా పవన్ ఒక్కరే పిఠాపురంలో ఉంటారన్నది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.